కూటమి ప్రభుత్వం ధరలు నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని సిపిఎం నాయకులు ఆవులయ్య ఆరోపించారు. ఇక పెరిగిన నిత్యావసర వస్తువులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గిద్దలూరులో ప్రజాపోరు ధర్నా చేపట్టారు. పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇన్స్పెక్టర్ భాస్కర్ కి వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకి ముందు విద్యుత్ భారం మోపామంటూ వాగ్దానాలు ఇచ్చి ఇక ఇప్పుడు ప్రజలపైన 20,000 కోట్ల అదనపు భారం మోపుతోందని ఆవులయ్య మండిపడ్డారు. సిపిఎం పార్టీగా ప్రజాపోరు కార్యక్రమంతో పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు తగ్గించాలని, ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని, ప్రధానంగా ప్రజల మీద విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి దాదాపు 20,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ప్రజల మీద అదనంగా భారం మోపుతా ఉంది. ఆ విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం బరాయించాలని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ఇసుక విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రజాపోరులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ దగ్గర, మండల కేంద్రాల దగ్గర సిపిఎం పార్టీ ధర్నాకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా పొట్టి శ్రీరాములు విగ్రహం కానించి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీ చేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు అవుతున్నా కూడా ఇవాళ ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. గతంలో నూనె 100 రూపాయలు ఉంది, అలా దాదాపు 140 రూపాయల దాకా అవుతుంది. ఇలా కార్తీక పౌర్ణమి మహిళలందరూ ఎక్కువ శాతం టెంకాయలు నూనెలు వాడి పూజలు చేసుకునేటువంటి సందర్భం. ఇవాళ టెంకాయ మార్కెట్ లో పోతే 50 రూపాయలు ఉంది. ఇవాళ కేజీ దేవుడికి వాడుకునేటువంటి నువ్వుల నూనె 100 రూపాయల నుంచి 40 రూపాయల దాకా పెరిగింది. 140 రూపాయల దాకా అమ్ముతా ఉన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ధరలు నియంత్రించడంలో ఏదైతే విద్యుత్ ఛార్జీలు మేము పెంచమని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ధరలు విపరీతంగా పెంచేటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి పద్ధతిలో ఆలోచన ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పటికి అమలు కావట్లేదు. ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేయాలి. ఇవాళ ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించేటువంటి పద్ధతిలో ఆలోచన చేయాలి. ఇవాళ కంపెనీలు తీసుకొస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎప్పట్లో వస్తాయనేటువంటి చెప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా